కూటమి సర్కారు ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారిని వేధిస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసే వాతావరణం కనిపించడం లేదన్నారు. ఇప్పటికే ఉద్యోగులు చంద్రబాబు సర్కార్తో విసిగిపోయి రోడ్డెక్కారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు కల్పలతారెడ్డి. ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డునెక్కిన పరిస్థితి. అలాగే ఒకవైపు ఏవైతే ఈ ప్రభుత్వం వాళ్ళకు హామీలు ఇచ్చిందో అవి పూర్తిగా అమలు పరచకపోగా ఈరోజు వాళ్ళకే ఉద్యోగస్తుల మీద దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈరోజు చూసుకుంటే నిన్న ఏదైతే సాక్షాత్తు ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను కూడా ఈరోజు వాళ్ళను కూడా బెదిరించే పరిస్థితికి రావడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న సంఘటన జరిగిందో ఎక్కడా కూడా ఈరోజు అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ స్వేచ్ఛగా ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితే కనపడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.